వెల్కమ్ టు ద న్యూ వీడియో ఎవ్రీవన్. సో మనం 2024 డిసెంబర్లో కాంపిటీషన్ ప్రెప్ స్టార్ట్ చేశాము. సో ప్రెప్ స్టార్ట్ చేసినప్పుడు నా గోల్ ఏప్రిల్ మేలో ఏవైనా ఒక 2 కాంపిటీషన్స్ చేయాలి. అండ్ ఫార్చునేట్లీ మనం 3 కాంపిటీషన్స్ చేసాం అండ్ 3 కాంపిటీషన్స్లోని గోల్డ్ మెడలే. అండ్ లాస్ట్ కాంపిటీషన్లో నేను టైటిల్లో సెకండ్ వచ్చాను అండ్ ఫస్ట్ ప్లేస్కి చాలా క్లోజ్ అది. అండ్ 3 కాంపిటీషన్స్లో కూడా బాడీ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే క్వశ్చన్, సో మన నెక్స్ట్ కాంపిటీషన్ ఎప్పుడు? సో నెక్స్ట్ కాంపిటీషన్ నెక్స్ట్ మంత్ 22nd ఒక కాంపిటీషన్ ఉంది కావలిలోని. సో నేను ఇదే చెప్పాను ఎగ్జాక్ట్గా మా కోచ్తోని నెక్స్ట్ మంత్ 22nd కాంపిటీషన్ ఉందని చెప్పి. సో కోచ్ అయితే చాలా స్ట్రైట్గా కాంపిటీషన్ వద్దని చెప్పేశారు. ఎందుకంటే సో కోచ్ ఏమన్నారంటే, సో మన గోల్ ఆఫ్ సీజన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక స్మాల్ కటింగ్ ఫేస్, ఒక 2 కాంపిటీషన్స్ చేద్దాము. సో చేసాం కదా, అయిపోయింది, సో విల్ గెట్ బ్యాక్ టు ద ఆఫ్ సీజన్ అని చెప్పారు. సో అందుకని చెప్పి సో మనం ఇంకా ప్రెప్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నాము. అండ్ లాస్ట్ వీక్ ఇదంతా డిస్కస్ చేసాము. సో ఆఫ్ సీజన్ స్టార్ట్ చేద్దామని చెప్పి. సో ఈ రోజు నుంచి నేను ఆఫ్ సీజన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు నా డే 1 ఆఫ్ మై ఆఫ్ సీజన్ అఫీషియల్గా. సో ఆఫ్ సీజన్ స్టార్ట్ చేశాము. సో ఈ ఆఫ్ సీజన్ ఎన్ని మంత్స్ ఉండబోతుంది, సో ఇదైతే నా చేతుల్లో లేదు, ఇదంతా కంప్లీట్గా మా కోచ్ చేతుల్లోనే ఉంది. సో అంతా కోచ్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో బాడీ ఎలా గ్రో అవుతున్నదని చెప్పి. అండ్ ఈ ఆఫ్ సీజన్లో మనం ఏంటి ఇంప్రూవ్ చేయాలి, సో దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, సో ఇదంతా మాట్లాడదాం ఇప్పుడు. బట్ దానికన్నా ముందు అసలు నా గోల్ ఏంటి, అసలు ఎందుకు ఆఫ్ సీజన్ చేస్తున్నాను, సో అది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో మ్యాక్సిమం ఈ ఛానల్లో మీరు ఫస్ట్ నుంచి ఉంటే నా గోల్ మీ అందరికీ తెలుసు. ఈ ఛానల్ మనం దాంతోనే స్టార్ట్ చేసాము, రోడ్ టు ద స్టేజ్ షేరు క్లాసిక్తోని. సో షేరు క్లాసిక్, ముందున ఆమెచ్ ఒలింపియా, సో మోస్ట్లీ ముందు నా ఫోకస్ అంతా దాని మీద ఉండేది అండ్ ఇప్పుడు కూడా దాని మీద ఉంది. సో లైక్ నాకు అది చాలా బిగ్ స్టేజ్ అనమాట. సో ఆల్రెడీ చేసాము మనం. అక్కడ ఏంటంటే లైక్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాం మనం. సో ఇప్పుడు గోల్ అయితే సో చాలా మంచి ఫిజిక్ని, ఒక వావ్ ఫ్యాక్టర్ ఉన్న ఫిజిక్ని రెడీ చేసి మన స్టేజ్ మీద తీసుకెళ్ళాలి. సో అది మన గోల్. అది కూడా ఈ ఇయర్లో కాదు, ఈ ఇయర్లో అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే చెప్పాలంటే నేను అనుకున్నాను ఈ ఇయర్లోనే షెడ్యూల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంది. సో దానికి ఇంకా రెడీ అవ్వాలి. సో లాస్ట్ టైం ఆల్రెడీ 3 times చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంక ఎక్స్పీరియన్స్తో నేను సరే అయితే డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఈసారి వద్దు, మనం లోకల్లోనే ఇక్కడ ఆడదామని చెప్పి సో ఇక్కడ ఆడాను. సో ఇప్పుడైతే మనం ఫోకస్ చేయవలసింది మజిల్ మాస్ మీద. మజిల్ మాస్ చాలా గ్రో చేయాలి ఇంకా. సో 2026కి మనం అయితే ఒక మంచి ఫిజిక్ని రెడీ చేయాలి. అది జూన్లో జరిగేది కావచ్చు, లాస్ట్ ఇయర్ ఎండ్లో జరిగే ఆమెచ్ ఒలింపియా కావచ్చు. సో మనం అయితే దానికి ఒక మంచి ఫిజిక్ని అయితే రెడీ చేయాలి. అండ్ రిజల్ట్స్ అన్నది మన గోల్ ఎప్పుడు ఫస్ట్ నుంచి మెడల్స్ కాదు. నేను ఇందాక కూడా అదే చెప్పాను, జస్ట్ ఒక వావ్ ఫ్యాక్టర్ ఉన్న ఫిజిక్ని రెడీ చేయాలి. సో అదే మన చేయవలసిన పని. సో దాన్ని మనం చేద్దాము. అండ్ ఒక మంచి ఫిజిక్ని రెడీ చేస్తే ఆటోమేటిక్గా అవుట్కమ్ అనేది ఉంటుంది, ఆ మెడల్ కానీ ఆ ప్రో కార్డ్ కానీ అదే ఉంటుంది. సో అది ఎప్పుడు మన మైండ్లో ఉంచకూడదు. సో మన టార్గెట్ అయితే సో ఫిజిక్ని రెడీ చేయాలి. సో దానికి ఇంప్రూవ్మెంట్స్ చాలా చేయాలి. సో అవన్నీ మాట్లాడదాం. సో చేయవలసిన ఇంప్రూవ్మెంట్స్ అంటే, సో ఫస్ట్ నేను ఆర్మేచర్ని, సో నేను ఓవరాల్ బాడీ ఇంప్రూవ్ చేయాలి. సో అది నేను ఒప్పుకుంటాను. అండ్ మోస్ట్లీ బ్లాకింగ్ బాడీ పార్ట్స్ కోసం మాట్లాడుకుంటే ఎప్పట్లాగే నా బ్యాక్. సో బ్యాక్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, బట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సో బ్యాక్ మీద ఎందుకంత ఫోకస్ అంటే, ఎందుకంత మైనస్ అంటే కూడా బ్యాక్, నా అప్పర్ బాడీ అన్నది చాలా పొడుగ్గా ఉంటుంది. సో దానివల్ల ఫుల్నెస్ అనేది రాదు. అండ్ ఓవరాల్గా కూడా మజిల్ మాస్ చాలా బిల్డ్ చేయాలి. ఎందుకంటే నేను 5'11", లైక్ అంత టాల్ కాదు, బట్ బేసిక్గా టాల్, నేను 5'11" ఉంటాను. సో ఇంత పెద్ద ఫ్రేమ్ ఫిల్ అవ్వాలి కదా, సో దానికి చాలా మజిల్ మాస్ కావాలి. సో ఆ మజిల్ మాస్ యాడ్ చేస్తేనే మీకు ఫుల్గా కనబడుతుంది. లేదంటే నేను లైక్ జస్ట్ షార్ప్గా లైక్ టాల్గా కనబడతాను అంతే.
అండ్ నా హ్యాండ్స్ కూడా చాలా పొడవు. సో చాలా మజిల్ మాస్ హ్యాండ్స్లో కానీ లైక్ ఓవరాల్ బాడీ అంతా మనం మజిల్ మాస్ యాడ్ చేయాలి. బట్ ఎక్స్పెషల్లీ బ్యాక్ పార్ట్ మొత్తం లైక్ పోస్టీరియర్ చైన్ అంతానా, బ్యాక్, హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్ అనమాట. గ్లూట్స్ చాలా మైనస్, కాఫ్స్ చాలా మైనస్. సో వీటి మీద మీరు చాలా వర్క్ చేయాలి. సో ఫైనల్గా అయితే ఆఫ్ సీజన్ అయితే స్టార్ట్ చేసాము ఈ రోజు నుంచి. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్ చెప్పా కదా 2026లోనే ఉంటుంది అది. సో అది మోస్ట్లీ షేరు అండ్ ఆమేచర్ ఇదే అవుతుంది. మనం లైక్ మనకున్న గోల్స్ లైక్ పెద్ద కాంపిటీషన్స్లో అది మనం ఇంటర్నేషనల్లీ కూడా కంపీట్ చేయొచ్చు. బట్ మన దగ్గర అప్పుడు ఫైనాన్షియల్గా అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చేస్తున్న కాంపిటీషన్స్కి అన్నిటికి సో మొత్తం ఫైనాన్షియల్గా నేనే పెట్టుకుంటాను. నో స్పాన్సర్స్, నథింగ్. లైక్ అంతా నాదే మనీ. సో అంత పెద్ద బయటికి వెళ్ళి వేరే కంట్రీస్ వెళ్ళి మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ వెళ్ళి కంపీట్ చేయాలన్నా సరే చాలా కష్టం అవుతుంది. బట్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మనం పాజిటివ్గా థింక్ చేద్దాము. సో మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా యూస్ చేసుకుంటాను మేబీ నెక్స్ట్ ఇయర్. సో పాజిటివ్గా థింక్ చేద్దాం. అప్పుడు ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఫస్ట్ థింగ్ అయితే మన ఒక గోల్ పెట్టుకున్నామంటే సో దాని మీద మనం వర్క్ చేయొచ్చు. సో ఫోకస్ అంతా ప్రాసెస్ మీద ఉంటుంది. అండ్ ఈ ఆఫ్ సీజనే కాదు, మనం ఏం చేసినా సరే లైఫ్లో నా కోర్ ఫిలాసఫీ ఒకటే ఉంటుంది, ఐస్ నెవర్ ఆన్ ది ప్రైస్. సో మన ఫోకస్ ఎప్పుడు డెస్టినీ మీద ఉండదు. సో ఓన్లీ జర్నీ మీద ఎవ్రీ సింగిల్ డే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. సో అదే మన ఫోకస్ అండ్ అదే మన టార్గెట్. సో దాని మీద మనం ఫోకస్ చేద్దాము. అండ్ చెప్పాక ఇందాక ఎండ్ రిజల్ట్ అన్నది ఆటోమేటిక్గా సో మనం ఎవ్రీ సింగిల్ డే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఎండ్ రిజల్ట్ అన్నది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 20 minutes ఫాస్ట్ కడీ అయిపోయింది. జస్ట్ ఇంటికి వచ్చాను. సో ప్రతి కుకింగ్ మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ బాడీ బిల్డింగ్లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం తింటున్నాం అన్నది, ఎంత తింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు ఎంత ఇంపార్టెంటో మనం ఆ తినేది ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ నేనైతే అది కాంపిటీషన్ ప్రిప్ అయినా సరే, ఆఫ్ సీజన్ అయినా సరే, ఈ కుకింగ్ మెజర్స్ ఉంటాయి కదా, ఎక్కడ తేడా చేయను. సో అది ఎన్ని గ్రామ్స్ అంటే అన్ని గ్రామ్సే తీసుకుంటాను. ఐదర్ అది కాంపిటీషన్ ప్రిప్ అయినా సరే, ఆఫ్ సీజన్ అయినా సరే, ఎక్కడ చిన్న తేడా కూడా నేను చేయను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సో ఈ ఆఫ్ సీజన్ అనేసరికి చాలామంది నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆఫ్ సీజన్లో క్యాలరీస్ దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే డిఫరెంట్ కుకింగ్లో స్టైల్స్ అవి ట్రై చేయడానికి చేస్తుంటారనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఫరెంట్ సాసెస్ యూస్ చేయడం ఎక్సెట్రా ఇలా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ అందరికీ అవైలబుల్గా ఉంది కదా. సో ఇన్స్టాగ్రామ్లోని డిఫరెంట్ రెసిపీస్ వచ్చేస్తున్నాయి. లైక్ ఓట్ మీల్తో రెసిపీ, సో ప్రోటీన్ ఐస్ క్రీమ్ అని చెప్పి, సో ప్రోటీన్ ప్యాన్ కేక్ అని, సో ఎక్సెట్రా. సో ప్రోటీన్తో డిజర్ట్స్ తయారు చేయడం. సో ఇలా చాలా వచ్చేస్తున్నాయి. సో ఇవేం చేస్తాయంటే ఫస్ట్ థింగ్ ఎలా లేదన్నా సరే క్యాలరీ కౌంట్ అయితే పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం అది ఒరిజినల్ ఫామ్లో లేదు కాబట్టి మీకు గట్ పాడైపోతుంది. సో అదొకటి. సో ఈ రెండు అది నేను అసలు యాక్సెప్ట్ చేయను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయడం ఏదైతే ఉందో ఒక పాయింట్ వరకు ఓకే. ఎందుకంటే నేను కూడా కాంపిటీషన్ ప్రిప్లోని ఆ పీక్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఆ లైన్ ఎప్పుడు నేను క్రాస్ చేయను అనమాట. బట్ ఆఫ్ సీజన్లో నేను కొన్ని మంది అబ్జర్వ్ చేసింది సో అన్నెసెసరీగా లైక్ మైండ్లెస్గా క్యాలరీస్ లైక్ ఓట్స్లో బటర్ యాడ్ చేయడం. సో యూనో మీ ప్లాన్లో ఏంటి ఉందో అది చేయకుండానా ఏదో జస్ట్ ఎక్కడో ఏదో వీడియోలో చూసామని చెప్పి ఎక్స్ట్రా గెయిన్స్ కోసం అని చెప్పి చేయడం అన్నది లైక్ చెప్పా కదా కంప్లీట్లీ మైండ్లెస్. సో ఇప్పుడైతే ఇలాంటివన్నీ మనం ట్రై డిఫరెంట్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేస్తే మీ వెయిట్ స్కేల్ మీద వెయిట్ అయితే పెరిగిపోతుంది. బట్ ఆ మజిల్ మాస్ అయితే గెయిన్ చేయాలన్నమాట. సో అక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మన ప్లాన్లో ఏదైతే ఉందో ఎన్ని గ్రామ్స్ ఉందో లైక్ అదే ఫాలో అవ్వాలి. సో అంతకు మించి దాన్ని ఎప్పుడు ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఎస్పెషల్లీ ఈ కుకింగ్ విషయంలో సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు అన్నది, సో దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నావు అన్నది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఓవర్ ఈటింగ్ ఏదైతే ఉందో, ఈ మైండ్లెస్ ఈటింగ్ ఏదైతే ఉందో ఇదంతా మనం ఎక్కువ ఆఫ్ సీజన్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాంపిటీషన్ ట్రిప్లో చేయం. సో కాంపిటీషన్ ట్రిప్లో ఆ క్రేవింగ్స్ వస్తాయి బట్ కంట్రోల్ చేసుకుంటాం. సో రీజన్ ఏంటంటే కాంపిటీషన్ ట్రిప్లో ఉన్నప్పుడు మనం చాలా ఫోకస్గా ఉంటాం, చాలా మోటివేటెడ్గా ఉంటాం. లైక్ మనకి అక్కడ గోల్ ఉంటుంది, లైక్ ఇన్ని వీక్స్ అవుట్ అని ఉంటుంది. సో మనం దానికి స్టిక్ అయిపోయి ఉంటాం. సో అది ఆఫ్ సీజన్ దగ్గరికి వస్తే సో ఎస్ ఇక్కడ కూడా మనకి చాలా స్ట్రాంగ్ గోల్ ఉంటుంది, మనం మోటివేటెడ్గా ఉంటాం, ఫిక్స్ అయిపోయి ఉంటాం.
బట్ ఈ డ్యూరేషన్ చూసుకుంటే కాంపిటీషన్ ప్రెప్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో డిఫికల్ట్ అయినా సరే సస్టైన్ అయిపోతాం. బట్ ఆఫ్ సీజన్ అలా కాదు. సో డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నా ఆఫ్ సీజన్ తీసుకుంటే నా లాస్ట్ ఆఫ్ సీజన్ 9+ మంత్స్ చేశాను. సో ఈ ఆఫ్ సీజన్ ఉండొచ్చు, ఒక 12 మంత్స్ ఉండొచ్చు, 1 ఇయర్ దగ్గర ఉండొచ్చు. సో ఇంత డ్యూరేషన్ సో ఆ డైట్ మెయింటైన్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్ అవుతుంటుంది. సో మధ్య మధ్యలో మిస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సరే ఒకరోజు మిస్ అయిపోయిందంటే సరే ఈరోజు మిస్ అయిపోయింది ఇంక వదిలేద్దాం, ఈ వీక్ వదిలేద్దాం అని చెప్పి సో ఈ వీక్ అంతా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ పర్ఫెక్షన్ కోసం ట్రై చేయకుండా సో ఓకే ఒకరోజు మిస్ అయిపోయింది కదా రైట్, సో మిస్ అయిపోయింది నెక్స్ట్ డే స్టార్ట్ చేసేయాలి. ఒక 2 రోజులు మిస్ అయిపోతే థర్డ్ డే నుంచి స్టార్ట్ చేశారు. ఒక 1 వీక్ మిస్ అయిపోయినా సరే నెక్స్ట్ వీక్ నుంచి, లైక్ ఒక 2 మంత్స్, లైక్ ఏదో ఒక పెద్ద వర్క్ వచ్చి 2 మంత్స్ మిస్ అయిపోయినా సరే మనం స్టార్ట్ చేసేయాలి. అంతేకాని సో సరే మిస్ అయిపోయింది కదా ఇంకా వదిలేద్దాం అని చెప్పి సో మనకు దొరికిన ఫుడ్ తినేస్తూ సరే ఆఫ్ సీజనే కదా అనుకుంటే సో ఆ క్వాలిటీ గెయిన్స్ అన్న మనకు రావు, అండ్ అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. అండ్ నాకు షుగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ, ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ అనమాట. సో నా సరౌండింగ్స్ చాలా స్ట్రాంగ్గా పెడతాను. సో ఇంట్లో ఫ్రిడ్జ్లో కానీ ఇంకెక్కడ ఏవి స్టోర్ చేసుకోను అనమాట. సో ఒకటి నేను అలా ఎలిమినేట్ చేస్తాను, అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలాగా నోట్స్ మీద రాసేసి పెట్టుకుంటాను అనమాట. సో నాట్ ఓన్లీ ఫుడ్ కోసం కాదు, సో ఏవైతే నేను ఆఫ్ ట్రాక్ వెళ్తున్నాను అనుకుంటే అవన్నీ నేను ఇక్కడ రాసేసి పెట్టుకుంటాను. ఎగ్జాంపుల్ నో ఆఫ్ ట్రాక్. సో ఎప్పుడైనా ట్రాక్ మిస్ అవుతున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ డే ఏంటంటే నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను, ఈ బుక్స్ కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవి నాకు క్లియర్గా కనిపిస్తాయి. సో అందుకని చెప్పి సో నో ఆఫ్ ట్రాక్. సో నెక్స్ట్ వీక్ ఓన్లీ 1 స్కూప్ ప్రోటీన్ అని రాసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట డేలోని, వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ సో నా ప్లాన్లో ఓన్లీ 1 స్కూపే ఉంటుంది. సో ఆ ఒక్క స్కూప్ మించి దాటకూడదు. సో అది దాటకుండా ఉండడం కోసం ఈ నోట్ రాసుకున్నాను. అండ్ నో జంక్ ఫుడ్, నో షుగర్స్. సో BCAA ఓన్లీ 1 స్కూప్ BCAA తీసుకోవాలి డేకి. సో అందుకని అది కూడా నోట్ రాసి పెట్టుకుంటాను. BCAA ఏంటంటే కొద్దిగా ఫ్లేవర్గా టేస్ట్గా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి మనం ఎక్కువ స్కూప్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో అది మిస్ అవ్వకుండా ఇక్కడ. అండ్ ఇక్కడ సో చికెన్. సో ఒక్కొక్కసారి చికెన్ కూడా ఏంటంటే కాంపిటీషన్ ప్రెప్లో ఉన్నప్పుడు, పీక్ వీక్లో ఉన్నప్పుడు ఫుడ్ ఉండదు కదా, అప్పుడు ఎక్కువ చికెన్ తినేసే ఛాన్స్ ఉందన్నమాట. సో దానికోసం కట్ డౌన్ ద చికెన్ అని చెప్పి, ఫాలో ద ప్లాన్ అని చెప్పి ఇలా రాసుకుంటాను. అండ్ ఇది ఈట్ క్లీన్, గుడ్ ఫుడ్, ఫాలో ద డైట్, సో డోంట్ వేస్ట్ ద మనీ. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను మైండ్లెస్గా ఎప్పుడైనా గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినా సరే అనవసరంగా నాకు పిచ్చిగా కొనేస్తుంటాను అనమాట. సో అవన్నీ మిస్ అవ్వకుండా సో ఎప్పుడైనా సరే నేను గ్రోసరీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాను. ఇదే టేబుల్ మీద నా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను. సో ఈ నోట్స్ అన్నీ నాకు అలా కనబడతాయి. సో అందుకని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇది ఈరోజు నా మీల్ ప్రిప్ ఏమీ చూపించలేదు, ఎందుకంటే నేను నా నెక్స్ట్ వీడియోస్లో మొత్తం మీల్ ప్రెప్ ఆఫ్ సీజన్ ఎన్ని మీల్స్ తీసుకుంటున్నాను ఏంటన్నది చూపిస్తాను. అండ్ ఈరోజు వర్కౌట్ టైం అయితే వచ్చింది, వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఈరోజు వర్కౌట్ అయితే షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. ఈరోజు షోల్డర్స్ మనం రేడియల్తో స్టార్ట్ చేసాము. రేడియల్స్ ఎప్పుడు లాస్ట్లో చేస్తాము. సో లాస్ట్లో ఏమవుతుందంటే అంత ఎనర్జీ ఉండట్లేదు, ప్రాపర్గా హిట్ చేయలేకపోతాము. సో అందుకని చెప్పి ముందుకు తీసుకొచ్చాను. చెప్పాలంటే లాస్ట్ ఒక 4-5 సెషన్స్ నుంచి రేడియల్తోనే షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. రేడియల్స్కి రివర్స్ పెగ్ ఫ్లై సూపర్ సెట్ విత్ ఫేస్ పుల్ చేశాను. తర్వాత ఎక్సర్సైజ్ స్మిత్ మిషన్తో షోల్డర్ ప్రెస్ చేశాను. ఫస్ట్ 4 సెట్స్ చేశాను, తర్వాత డ్రాప్ సెట్ పర్ఫామ్ చేశాను. ఫస్ట్ 4 సెట్స్ అయితే బాగానే వచ్చాయి, ఈచ్ 10-15 రెప్స్ దగ్గర. బట్ డ్రాప్ సెట్స్ అయితే అస్సలు చేయలేకపోయాను. సో ఎందుకంటే లాస్ట్ సెట్కి డ్రాప్ సెట్కి అసలు రెస్ట్ దొరకలేదు నాకు. తర్వాత సైడ్ లాటరల్ రేజెస్ చేశాను. ఇక్కడ ఇంక్లైన్ బెంచ్ సపోర్ట్ తీసుకుంటున్నాను స్వింగ్ ఎలిమినేట్ చేయడానికి కొద్దిగా. ఈ వేరియేషన్ కూడా నేను లాస్ట్ ఒక 4-5 వీక్స్ నుంచి యాడ్ చేశాను. తర్వాత ఎక్సర్సైజ్ ఈజెడ్ బార్ ఫ్రంట్ రేజెస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా నేను ఇంక్లైన్మెంట్ సపోర్ట్ తీసుకున్నాను, అండ్ ఈజెడ్ బార్ చాలా వైడ్గా హోల్డ్ చేస్తున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ అయితే నేను 4 సెట్స్ 10-15 రెప్స్ పర్ఫామ్ చేశాను. తర్వాత ఎక్సర్సైజ్ డంబుల్ స్ట్రెచ్. సో మీరు ఇక్కడ చూస్తుంది నా పీక్ సెట్ 40 kgsతో చేస్తున్నాను.
తర్వాత ఈజెడ్ బాత్ అపరేటర్స్ చేశాను కేబుల్ మీద. ఇది కూడా నా పీక్ సెట్టే. షోల్డర్ వర్కౌట్ అది అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్స్ ఉన్నాయి. ఆర్మ్స్కి FSD7 స్టైల్లో ప్రీచర్ కల్స్ సూపర్ సెట్ విత్ రోప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేశాను. సో ఇక్కడ చూస్తుంది నా ప్రీచర్ కల్స్ పీక్ సెట్. ఇక్కడ చూస్తున్న ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ లాస్ట్ సెట్. సో బోత్ ప్రీచర్ కల్స్ అండ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ 7 సెట్స్ కూడా 10 to 15 పర్ఫామ్ చేయడానికి ట్రై చేశాను, లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ. వర్కౌట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. సో నా పోస్ట్ వర్కౌట్ మీల్ రెడీ. హాఫ్ మీలే. ఇక్కడ రైస్ ఉంది 200 grams అండ్ 2 whole eggs ఉన్నాయి. ఇంకా చికెన్ రావాలి. చికెన్ స్టవ్ మీద ఉంది, ఇంకా అవుతుంది. సో నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పి అందాక ఇది రెడీ చేసుకున్నాను. ఎగ్స్ బేక్ అయిపోతాయి కదా. అండ్ మీ అందరికీ నేను ఇంకొకటి చూపించాలి. సో అదే నా వర్కౌట్ ఛానల్, వర్కౌట్ లాగ్ బుక్. సో నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను ఇది. అండ్ నేను చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేను అనుకుంటున్నాను అనమాట వర్కౌట్ లాగ్ బుక్ మెయింటైన్ చేద్దామని చెప్పి. బట్ అసలు అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే నాతో పాటు క్లయింట్స్ కూడా వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో ఒక గ్రూప్లో మేము వర్కౌట్ చేస్తాము. సో మధ్యలో ఇది మెయింటైన్ చేయడం అన్నది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది, ఎవ్రీ సైట్కి వెళ్ళి నోట్ చేయడం అన్నది. సో అదే ఒక రీజన్ అనమాట. నేను ఇప్పటివరకు నేను అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. బట్ ఈసారి అది అలా కాదు. సో నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, ఈ ఆఫ్ సీజన్లో మనం ఎలాగైనా సరే ఈ లాగ్ మెయింటైన్ చేయాలి, లాగ్ బుక్ మెయింటైన్ చేయాలని చెప్పి. సో Day 1 ఆఫ్ సీజన్ నేను స్టార్ట్ చేశాను దాన్ని. సో స్టార్ట్ చేయడమే కాదు, కంటిన్యూ చేస్తాను. అండ్ మీ అందరికీ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. బెటర్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ నా స్కెడ్యూల్ ఈరోజు ఏం చేశాను అన్నది, ఈరోజు ఏ వర్కౌట్ ఏంటి అన్నది. సో దాన్ని స్క్రీన్ ఫోటో తీసి పెట్టండి ఏదో ఒకటి. సో అక్కడ ఫాలో అవ్వండి. అండ్ ఈ లాగ్ బుక్ మీద కూడా వీడియో చేద్దామని చెప్పి, సో ఎలా చేయాలి ఏంటి అన్నది, సో ఇది ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మేబీ నెక్స్ట్ వీడియో చేస్తాను. సో 4th మీల్ ఆఫ్ ద డే ఫినిష్ అయిపోయింది, నా పోస్ట్ వర్కౌట్ మీల్. సో ఇప్పుడైతే ఒక 45 minutes అలా రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళాలి. వెజిటేబుల్స్ లేవు, వెజిటేబుల్ తెచ్చుకోవాలి. అండ్ ఎగ్స్ అయిపోయాయి, ఎగ్స్ తెచ్చుకోవాలి. అండ్ దాని తర్వాత ఒక ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. సో ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ద లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ప్రిపేర్ చేసుకుంటాను. సో అది ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫినిష్ చేసి ఇంకా బెడ్. సో అలా లేదన్నా చూసుకున్నా సరే ఇప్పుడు నాకు ఒక 5 hours ఉందంటే ఇవన్నీ ఫినిష్ చేయడానికి. సో ఈ 5 hours ఫినిష్ చేసినా సరే నా లాస్ట్ మీల్ ఫినిష్ చేసేసరికి టైం 11:30, 12 ఈజీగా అయిపోతుంది. సో అంతే, సక్సెస్ఫుల్గా మన Day 1 ఆఫ్ మై ఆఫ్ సీజన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను, ఒక 1 month నుంచి షేర్ చేసుకుందామని చెప్పి, బట్ అవ్వలేదు. అదేంటంటే లాస్ట్ మంత్ అంతా నేను కాంపిటీషన్ ప్రెప్లో ఉన్నాను కదా, ఆ ప్రెప్లో అది మాట్లాడడం కరెక్ట్ కాదని వచ్చి నేను ఏ వ్లాగ్స్లో జస్ట్ కాంపిటీషన్స్ కూడా కోసమే మాట్లాడేవాడిని. సో అదేంటంటే మన యూట్యూబ్ కోసం. సో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. స్టార్ట్ చేయడం అయితే రోడ్ టు ద స్టేజ్ ఈ ఎపిసోడ్స్తో నేను స్టార్ట్ చేసాం. సో నేను అనుకున్నాను అప్పుడు చాలా మంచి హైట్స్ రీచ్ అవుతుందని చెప్పి, బట్ మేబీ నా ఫాల్ట్ ఏమో తెలియదు, బట్ అంత హైట్స్కి అయితే రీచ్ అవ్వలేదు. సో అది స్టార్ట్ చేసినప్పుడు నా ఏం ఏంటంటే, ఎక్కడ నెంబర్స్ లేవు. నెంబర్స్ ఎప్పుడు లైక్ అన్ని సబ్స్క్రైబర్స్ ఇదంతా కాదు, బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకోలేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్ కానీ లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతామని చెప్పి స్టార్ట్ చేయలేదు. సో యాజ్ అథ్లీట్ నేను ఒక అథ్లీట్గానే ఉంటాను. సో నా జర్నీ, నా మోటివేషన్ నేను ఒక డాక్యుమెంట్ చేసుకుంటాను. అదంతా అందరికీ చూపించాలి, షేర్ చేయాలి, మోటివేట్ చేయాలి. సో ఇదే నా ఏమన్నమాట. సో అదే ఏంతో వచ్చాను, ఇప్పటికీ నాకు అదే ఏముంది, నేను అదే ఏంతో ముందుకెళ్తాను. ఎప్పటికైనా సరే యూట్యూబ్ ఛానల్ అయితే కమర్షియలైజ్ చేసే సీనే లేదనమాట. సో ఛాన్సే లేదు. సో దేనికే ఫిక్స్ అయిపోయి ఉంటాను. సో ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇప్పటి నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ పెడదామని చెప్పి యూట్యూబ్ మీద. ఎందుకంటే నేను లాస్ట్ రోడ్ టు ద స్టేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్ సీజన్ స్టార్ట్ చేశాను, కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేశాను. బట్ ఏంటంటే నాకు అంత మోటివేషన్ రాలేదు, కనబడలేదు అనమాట. నాకు అనిపించింది, సో నేను అనుకున్నంత ఏంటి యూట్యూబ్ నుంచి రావట్లేదు. సో అందుకని చెప్పి కొద్దిగా డల్ అయిపోయాను, ఆపేసాను. మధ్య మధ్య కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేసేవాడిని. బట్ ఈసారి అలా కాదు, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చాను అనమాట. స్ట్రాంగ్ మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయి ఉన్నాను నేను చెప్పాలంటే. అందుకని నేను కాంపిటీషన్ ముందు నుంచి పెట్టుకున్నాను ఏం. సో మనం స్టార్ట్ చేస్తాను కదా, ఇంకా మొదలు పెడతాం యూట్యూబ్ మీద. ఈసారి ఎలాగైనా చెప్పి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేశాను. అందుకని చెప్పి ఎవ్రీ వీక్ ఎలాగైనా వీడియో పెట్టాలి అని చెప్పి సో నేను కంటిన్యూగా పుష్ చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి కూడా అంతే, నేను ఎవ్రీ వీక్ కానీ
కంటిన్యూగా 2 వీడియోస్ మ్యాక్స్ 1-2 వీడియోస్ ఎలాగైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఆఫ్ సీజన్ ఎవ్రీడే వ్లాగ్స్ పెడదాం అనుకున్నాను. బట్ అది నాకు చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం ఇదంతా పని. అంటే దాంతోపాటు ఈ క్లయింట్స్ మేనేజ్ చేయడం ఇదంతా అసలు ఛాన్స్ లేదనమాట అక్కడ. అందుకని చెప్పి ఆ ఐడియా వెనక్కి తీసుకున్నాను. బట్ ఇంకా ఉందన్నమాట. ఒకసారి అనిపిస్తుంది ఎందుకైనా ఒకసారి నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేద్దాం, ఒకసారి ఎవ్రీడే బ్లాగ్స్ పెడదాము, ఎక్కువ మంది రీచ్ అవుతుందేమో అని చెప్పి. సో అది కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఒకసారి ఆలోచిస్తున్నాను ఇంకా. సో ఒకవేళ అది అవుతే ఒకవేళ అది అయినా సరే నేను ఈ షార్ట్ ఫామ్ అయినా సరే లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఆల్గోరిథం మీదంతా నాకు అంత ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత ప్రకారం ఏంటంటే సో ప్రాపర్ ఆడియన్స్కి ఇది రీచ్ అవ్వట్లేదని అర్థమైంది. సో అందుకని ఏంటంటే సో ఎవరెవరు చూస్తున్నారో మీరు అందరూ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో, ఫ్రెండ్స్తో, ఈ జిమ్ గోవర్స్తో, ఈ జిమ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో షేర్ చేస్తే లైక్ ఎక్కువ మందికి వెళ్తుందని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో నేనైతే మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాను. అండ్ నాకు తెలిసి నేను ఎప్పుడు మంచి కంటెంట్ అనే వర్డ్ అసలు నాకు రాదనమాట ఎప్పుడూ. సో జస్ట్ డాక్యుమెంటేషన్ అంతే. సో నేను ఎప్పుడు దానికోసం ఆలోచిస్తూ ఉంటాను. సో జనరల్గా జరిగేవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈసారి ఆఫ్ సీజన్లో ఇంకా చాలా చాలా చేంజెస్ చేశాను, మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా ఆఫ్ సీజన్ చేసాము, ఒక 4 ఆఫ్ సీజన్స్ దగ్గర అయ్యాయి. సో ప్రతి ఆఫ్ సీజన్కి చాలా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాన్ని బట్టి నేను అలా ఎవ్రీ ఆఫ్ సీజన్కి అవి అప్లై చేసుకుంటూ వెళ్తాను. ప్రతి మంచి రిజల్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఆఫ్ సీజన్లో ఎంత కష్టపడ్డానో నాకు మన కాంపిటీషన్స్లో తెలిసింది. చాలా చాలా చేంజ్ అయింది నా బాడీ, నా బ్యాక్ ఇంప్రూవ్ అయింది, లెగ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో చాలా ఆస్పెక్ట్స్లో నేను ఇంప్రూవ్ అయ్యాను అనమాట. అండ్ ఈసారి ఎస్పెషల్లీ ఆఫ్ సీజన్లో మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే ట్రైనింగ్ మీద. చాలా చాలా డీప్గా ట్రై చేయాలి ట్రైనింగ్ మీద చాలా చాలా ఫోకస్ చేశాను. అందుకే నేను వర్కౌట్ జర్నల్ బ్లాగ్ బుక్ స్టార్ట్ చేశాను కదా. సో ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేశాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను నా ఫ్యూచర్ వీడియోస్లోని. అండ్ పోజింగ్ మీద కూడా చాలా చాలా వర్క్ చేయాలి. పోజింగ్ అది కంప్లీట్ జీరో, ఎందుకంటే మన నెక్స్ట్ కాంపిటీషన్ చాలా పెద్ద ఉంటాయి. సో దానికి టార్గెట్ పెట్టుకున్నాను. సో అందుకని చెప్పి పోజింగ్ మీద చాలా చాలా వర్క్ చేయాలి. ఈ పోజింగ్ అయితే అవ్వదు. అండ్ ఇంకా చాలా ఎక్కువ ప్రొఫెషనల్ థింగ్స్ అంతా యాడ్ చేయాలన్నమాట మన ట్రైనింగ్లో కానీ న్యూట్రిషన్ అన్నిటిలోని. సో అన్నీ నేను యాడ్ చేస్తాను, షేర్ చేసుకుంటాను మీతోని. సో మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తాను. సో నాకు కావాల్సిన ఒకటే, మీరు ఈ వీడియోస్ని స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ అందరితోని. సో విల్ గెట్ మోర్ మోటివేషన్ అంటే యూట్యూబ్ నుంచి. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా నేను ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో ఐ హోప్ మీరు అందరూ చేస్తారనుకుంటున్నాను. అండ్ వీడియో అయితే ఇంతే. సో నేను మళ్ళీ డెఫినెట్గా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయ్స్.